ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. పేద ఆదివాసీలకు డబ్బు ఆశ చూపి స్మగ్లర్లు గంజాయి సాగు చేయిస్తున్నారు. పోలీసు దాడుల్లో గిరిజనులు చిక్కుతున్నారు. సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. స్మగ్లర్ల మాయ మాటలు నమ్మి అమాయక గిరిజనులు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. పోలీసులు రాగానే సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో గంజాయి గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. గుట్టి చప్పుడు కాకుండా మారుమూల గిరిజన గ్రామాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తూ రైతులు కటకటాల పాలవుతున్నారు. ఎలాంటి కష్టం పెట్టుబడి లేకుండానే సులువుగా లక్షలు సంపాదించే అవకాశం ఉందని భావిస్తున్న అమాయక రైతులు అత్యాశతో నిషేధిత గంజాయి పంటను సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇన్నాళ్ళు కుటుంబంతో వ్యవసాయ పనుల్లో కనిపించిన రైతులు అక్రమ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, చట్టాలపై అవగాహన లేని రైతులను స్మగ్లర్లు నిషేధిత గంజాయి ఉచ్చులో దింపుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా గంజాయి వ్యవహారం కనిపిస్తోంది. జిల్లా రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ముఖ్యంగా పత్తి, కంది, సోయా, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు అవుతాయి. ప్రతి ఏటా అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న దాఖలాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వర్షాకాల సీజన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా గంజాయిని సాగు చేసిన 25 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇచ్చోడ మండలం సర్వాద గ్రామానికి చెందిన 4 గిరిజన రైతులపై గంజాయి కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. పట్టుకున్న గంజాయి విలువ 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిషేధిత గంజాయిని సాగు చేస్తున్న రైతులు జైలు పాలవుతున్నా అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. అమాయక రైతులకు అడ్వాన్సుల రూపంలో డబ్బులను ఆశ చూపుతూ ఉచ్చులోకి దింపుతున్నారు. తెర వెనుకుండే స్మగ్లర్లు ఈ తతంగమంతా నడిపిస్తూ రైతులు పట్టుబడినప్పుడు మాత్రం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముందే అడ్వాన్సులు ఇచ్చేస్తూ రైతులను ప్రలోభ పెడుతున్నారు. పైగా తెలివిగా మధ్య దళారీలను వాడుకుని తమ చేతికి మట్టి అంటకుండా వ్యాపారం చేస్తున్నారు. ఇచ్చోట మండల కేంద్రం ఓ బడా వ్యాపారి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నేరడిగొండ, బోధ్, బజార్, పాత్నూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్, నార్నూర్, సిర్పూర్, యు మండలాల్లోనే గంజాయి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సర్వదా గ్రామంలో జొన్న పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలు పెంచుతున్న 4 గిరిజన రైతులను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 180 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో చాకటి సోనేరావు, దుర్వా లవకుస్, అర్క జంగుబాబు, దుర్వా అరుణ్ ఉన్నారు. గంజాయి స్మగ్లర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళ పైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళ కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. గాంజా ఫ్రీ, మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసేస్తున్నాము. మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్ని ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి, మీరు ఇది బంద్ చేయండి. ఎందుకంటే మన నిఘా ఉంటుంది. మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్గా పెడతాం. మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల. సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి, మంచి పని చేయండి. ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం. సో దట్ మీరు అక్కడ వచ్చి కూడా ఆ మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్కి కూడా పోవచ్చు, ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి. ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మంచిగా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికారులు పంటలను పరిశీలించి సర్వేను చేపడితే గంజాయి సాగును ప్రారంభంలోనే కనిపెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతూ రైతుల ద్వారా వివరాలను సేకరించి నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని జనం కోరుతున్నారు.